తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ మోపూరి రాయప్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుడు అధికంగా దీవించి అన్ని కీడుల నుండి అపాయం నుండి తప్పించి ఆశీర్వదించమని వారికి చేసిన ఎన్నో మేలులకు దేవునికి కృతజ్ఞతగా మరియు ఫాదర్ కె థామస్, బిషప్ టి బాలశౌరి, ఎం ఇగ్నేషియస్, మదర్ సేక్రెడ్ హార్ట్ మోపూరి పాపిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాసులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. బోరెడ్డి షౌరెడ్డి ఆలగడ్ల బాలమ్మ దంపతుల 67వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బోరెడ్డి లూదురాయపురెడ్డి ఫాతిమా వసంతకుమారి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ మక్కిన శౌరయ్య మేరీ దంపతుల 54వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుమారులు, కుమార్తెలు, మనమళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ క్రీస్తు శేషులు కె జోస్పిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జాన్సన్ కుటుంబ సభ్యులు దివ్యబలిపు సమర్పిస్తున్నారు. కొండూరు రాజశేఖర బాబు స్వర్ణదీపిక 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జీవన్ రాయబోయే బీటెక్ 2వ సంవత్సరం పరీక్షల్లో దేవుడు తోడుండాలని మరణించిన ప్రభుదాస్, కృపమ్మ, మేరీ ఝాన్సీ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేకల ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరకాల శాంతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియా టీచర్ కుటుంబ సభ్యులు దివ్యబలిపు సమర్పిస్తున్నారు. నేడు తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న చిలక మణిని దేవుడు ధారాళంగా దీవించాలని, శ్రీను, మమత, శ్రావ్య కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని దివ్యబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి 35వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని బిడ్డలు బొమ్ము రవీంద్ర, అజయ్ని దీవించి ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశం కోసము ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాము. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పునీత పౌలుడు సంఘ కాపర్ల గురించి ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మీకు అనుగ్రహించిన మందను జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు మీలో నుండి ప్రవేశించును, అవి మందను పెడత్రోవ పెట్టించును. నేను ఎంతో కృషించి దేవుని యొక్క తోడ్పడుతూ అనేక కష్టములు అనర్చి మిమ్మలను విశ్వాస బాటలో పెంచాను. కానీ మేము మీ నుండి మీ చెంత నుండి వెళ్ళిపోయాక క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించి అవి మిమ్మలను పెడత్రోవను పెట్టించిన కనుక జాగరూకులై ఉండడి, మెలకువ కలిగి ఉండడని నొక్కి ఒక్కానిస్తున్నాడు. మనము నేటి సువిశేషంలో ఒక్కసారి పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు చేయము. ఇక్కడ క్రీస్తు ప్రభు తన తండ్రితో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. తండ్రి, ఏ విధంగా నీవు నేను కూడా ఐక్యంగా ఉన్నామో అదేవిధంగా నీ బిడ్డలైన వీరందరూ కూడా మనవలే ఐక్యంగా ఉండనిమ్ము అని ప్రభు నేడు ఈ యొక్క సువిశేషంలో బోధిస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి యొక్క పరిశుద్ధమైన సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు నేను కూడా ఆ ప్రభు తోవను విడనాడి అపమార్గం పట్టిన సమయాలను గుర్తెచ్చుకుని తెలిసి తెలియక చేసిన తప్పిదములను కూడా గుర్తెరిగి పవిత్రమైన బైబిల్ పూజలో మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలి ప్రార్థించున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను నీ పవిత్ర ఆత్మ ద్వారా ఒకే కుటుంబంగా ఐక్యపరిచితివి. ఈ శ్రీ సభ పవిత్రాత్మ ప్రేరణ వలన నిండు హృదయముతోనూ చిత్తశుద్ధితోనూ నీతో ఐక్యమై జీవించినట్లను కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని సంరక్షణకు మిమ్ము అప్పగించుచున్నాను. ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆశీస్సులను మీకు వసగగలడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఆ దినములలో పౌలు ఎఫెసు నగర క్రైస్తవ సంఘపు పెద్దలతో, మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా
తన సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొన కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతరము నేను రేయింబవలు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించును, శుద్ధులైన వారందరిలో వారసత్వము కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతో పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఇంటినని మీకు తెలియను కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు చూచనగా పౌలును కవిగిలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చిరి. మరల వారు ఎన్నటికిని అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదారగా ఏడ్చిరి. అంతటా వారు ఓడరేవు వరకు అతనిని సాగనంపిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. ప్రభు రాజులు కానుకలు తెచ్చడి యెరూషలేములోని నీ మందిరము నుండి నీ బలమును ప్రదర్శింపుము. నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరలా చూపెట్టుము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. పురాతనమైన ఆకాశ వాహనముపై స్వారీ చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు మహానాదముతో గర్జించును, వినుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. ప్రభువు బలమును చాటుడు. ఆయన బలము ఇజ్రాయేలీయులకు క్రమ్మి ఉన్నది. ఆయన శక్తి ఆకాశమున తేజరిల్లుచున్నది. దేవుడు తన మందిరమును ఆశ్చర్యకరుడైన ఒప్పుకును. ఆయన ఇజ్రాయేలులో దేవుడు తన ప్రజలకు శక్తిని బలమును దయచేయవాడు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు సురక్షితంగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక బష్టపుత్రుడు మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వీరియందు పరిపూర్ణం అగుటకు నేను ఈ లోకమున ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందచేసితిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకం నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మొదటి పట్టణంలో గమనించినట్లయితే పునీత పౌలు గారు ఎఫెసు సంఘ పెద్దలను హెచ్చరిస్తున్నారు. ఎఫెసు ప్రజలందరి మధ్య తన హితబోధ చేస్తున్నారు. అదేమిటంటే, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుము. అవును ప్రియ సహోదర సహోదరి, మనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పవిత్ర ఆత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంగమునకు కాపరులుగా ఉండు. ప్రియ సహోదర సహోదరి, ఎందుకని పౌలుడు అలనాడు ఎఫెసు సంఘమును హెచ్చరించాడంటే, పునీత పౌలు గారు ఎఫెసీయుల మధ్య, ఆ ప్రజల మధ్య ఎంతో అవిరాల కృషి చేశాడు. ఎంతో సుదీర్ఘ కృషి చేసి ఈ విధంగా వారిని హెచ్చరిస్తున్నాడు. ఎంతవరకు నేను మీ మధ్య ఎంతో ఆహార్నిశలు పనిచేశాను, కష్టించాను, దేవుని యొక్క వాక్కును మీకు బోధించాను. కానీ నేను మీ నుండి, మీ చెంత నుండి వెళ్ళిపోయినప్పుడు మీ మధ్యలో క్రూరమైన తోడేలు వంటి క్రూర మృగాలు వచ్చి మిమ్మలను మాయమాటలతో, అబద్ధపు పలుకులతో మిమ్మలను, మీ మనస్సులను మార్చి మిమ్మల్ని వారు
పెడత్రోవ పట్టిస్తారు, చెడు త్రోవలో మిమ్మల్ని పయనించినట్లు చేస్తారు. కనుక ప్రియమైన ఎఫెసు సంఘస్థులారా, ఎఫెసు సంఘ పెద్దలారా, జాగ్రత్త వహించండి. మీరు అబద్ధపు ప్రవక్తలకు, అబద్ధపు మాటలకు లోని కాకూడదు, గురి కాకూడదు. మీరు సత్యమును గ్రహించాలి. అందుకే మీరు మెలకువ కలిగి జీవించుడి. మనము పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8-9 వచనాలను చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. మెలకువతో జాగరూకులై జీవింపుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవడనైనను కబలింప చూచుచున్నాడు. అనగా సైతాను ప్రతి ఒక్కరిని కూడా కబలించడానికి సిద్ధంగా ఉన్నాడు నోరు తెరిచి. ఎవరైతే నిద్రమత్తులో మందమత్తులుగా జీవిస్తారో వారిని సైతాను వారిని పట్టుకుంటుంది, వారిని కబలించి వేస్తుంది. అందుకే పునీత పేతురు పలుకున్నట్లుగా మెలకువ కలిగి జాగరూకులై జీవించాలి. మన క్రైస్తవ జీవితము మెలకువ కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా విశ్వాసములోను ప్రార్థనలోను గడపాలనేది పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. ఏ విధంగా మనము సైతాన్ని ఎదిరించగలమంటే పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. దృఢమైన విశ్వాసులై మీరు సైతాన్ని ఎదిరింపుడు. ఎప్పుడైతే మనలో దృఢమైన విశ్వాసము, దృఢమైన నమ్మిక, దైవ ప్రేమ అనే ఈ యొక్క సత్యములను మనలో అలవర్చుకున్నప్పుడే మనము ఈ యొక్క సైతాన్ని మనము ఎదిరించగలము. దాని యొక్క పోకడలను, దాని యొక్క ఆకర్షణను మనము జయించగలము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అలనాడు పునీత పౌలుడు ఎఫెసీ ప్రజలను హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వారితోనే అయిపోలేదు, ఆ హెచ్చరిక మనకు కూడా కొనసాగుతుంది. అనగా ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనందరం కూడా మెలకువ కలిగి సత్ప్రవర్తనతో కలిగి జీవించాలి. సత్యం నందు మనం పయనించాలి. దేవుని మార్గంలో నడవాలనేది మన యొక్క దేవుని యొక్క కోరిక, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష. మరి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని ప్రయాణం చేస్తున్నావు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ఈ నేటి సువిశేషంను ఒక్కసారి ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు చాలా చక్కగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ క్రీస్తు ప్రభు తన తండ్రికి విన్నవిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా ప్రార్థన అంటే, పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు చేయము. ఏ విధంగా అయితే తండ్రి కుమారులు ఐక్యంగా అనురాగబంధంగా ఉన్నారో అదేవిధంగా మనము ఐక్యంగా ఉన్నట్లు వీరును కూడా ఒకరుగా మనతో ఐక్యమై ఉన్నట్లు చేయమని ఇక్కడ క్రీస్తు ప్రభు తన తండ్రికి విన్నవిస్తున్నాడు, మనవి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభు తన బిడ్డలమైన మనందరిపై తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్న వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. తన మరణాంతరం వరకు కూడా మనందరినీ కూడా ప్రేమించారు. అనగా ప్రియ సహోదర సహోదరి, ప్రభు మన కోసం విన్నవించేది ఏమిటంటే తన తండ్రికి యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వారిని లోకం నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుల నుండి కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. మనము ఎప్పుడు చెబుతూ ఉంటాము పరలోక ప్రార్థనలో ఏమని రాయబడి ఉందంటే, మమ్ము శోధనలో పడనేక కీడుల నుండి మమ్ము రక్షింపము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలోనే ఈ విధంగా చెప్పబడి ఉంది. మమ్ము శోధనలో చిక్కనీక దుష్టుల నుండి రక్షింపము.
క్రీస్తు ప్రభు పలుకుతున్నట్లుగా మనం ఈ లోకమునకు చెందిన వారం కాము. ఈ లోకంలోనే ఉంటూ కానీ ఈ లోక వ్యసనాలకు మనం గురి కాకుండా క్రీస్తుకు చెందిన వారునిగా, దేవునికి చెందిన బిడ్డలుగా మనం జీవించాలనేది ప్రభు నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఏ విధంగా అయితే తామర పువ్వు బురద నీటిలోనే పుట్టుకొచ్చి అక్కడే ఎంతో చక్కగా మొలుస్తుందో తామర పువ్వుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ బురదలోనే పుట్టిన తామర పువ్వు బురదను మాత్రము తన మీదకి ఎక్కించుకోదు. బురదతో తది తామర పువ్వు నిండి ఉండదు. అదేవిధంగా ఏ విధంగా అయితే తామర పువ్వు నిర్మలంగా పవిత్రంగా ఉందో, ఈ పాపమనే లోకంలో పుట్టిన మనము పాపమును మనలో సోకనీక పవిత్రులుగా జీవించాలని, పావులుగా జీవించాలని, తన తండ్రితో ఏకమై జీవించాలనేది క్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, మనము ఎప్పుడు ప్రభువునకు తండ్రి తగిన బిడ్డలుగా జీవించగలమంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును విశ్వసించి ఆ దైవ వాక్కులో జీవించి ఆ దైవ వాక్కును మన దైనందిన జీవితంలో ఆచరించినప్పుడే మనము ఆ దేవునికి ప్రియమైన బిడ్డలను కావగలము. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు సత్యవచనం, నిత్యవచనం, మనకు రక్షణనిచ్చేదే ఆ దైవ వాక్కు. ఎందుకంటే నాడు నేడు ఎన్నడను కూడా మారనిది ఆ దేవుని యొక్క వాక్యం. ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నేను కూడా ఆ దేవుని యందు జీవించాలంటే, ఆ తండ్రితో ఐక్యమై జీవించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఈ బైబిల్ గ్రంథమును అనగా దేవుని యొక్క వాక్కును చదివినప్పుడు దేవునితో మనము ఐక్యంగా జీవిస్తాము. ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో తండ్రి నన్ను నీతో ఐక్యపరచమని మనము ప్రార్థించుదాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించని బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆజ్ఞానుసారము ఏర్పాటైన త్యాగబలను దయతో స్వీకరింపుము. మా విద్యుక్త ధర్మముగా దీనతతో మేము కొనియాడు పరమరహస్యములు మమ్ము పవిత్రమనొచ్చి మాకు సంపూర్ణ రక్షణను ప్రార్థింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టంగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నేను స్తుతించుచున్నది. ఇంకనూ పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసాన్న. ప్రభు నామంన వేయించేవారు ధన్యులు. మహోన్నతంన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునన్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామము నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించటి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించటి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించటి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనను నిత్య జీవితం కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. हे प्रभु
యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక దివ్యనాదా దీనారక్ష పాపమూలన్ పరిహరించు దివ్యనాదా దీనారక్ష పాపమూలన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక. పునీత ఎన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. నేను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదాచువాడును, తండ్రి వద్ద నుండి వచ్చు సత్య స్వరూపగు ఆత్మ వచ్చినప్పుడు అతడు నన్ను గురించి సాక్ష్యమిచ్చును, మీరు కూడా నన్ను గురించి సాక్ష్యమిత్తురని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు సేవించిన ఈ దివ్యవహారము మాకు నీ కృపను ఎడతెక్క దయచేయునుగాక. ఇది మమ్ము దివ్య శక్తితో పవిత్రీకరించి ఈ దివ్య సంస్కార నిర్వహణకు మమ్మలను మరింత యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల
నిర్మల మాత వందనమమ్మా వేళాంగని మాత వందనమమ్మా మా ఫాతిమ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత